వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజల్ తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, జీవితాంతం రాజ్యానికి విధేయుడిగా ఉండి ఊంబుటు టూంబ్ జీవించే వ్యక్తులు కలిగి ఉన్న నగర రాజ్యం ఏది? ఆప్షన్ 1 స్పార్టా, ఆప్షన్ 2 ఏథెన్స్, ఆప్షన్ 3 కోరింత్, ఆప్షన్ 4 సిరక్యూస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 1 స్పార్టా. మరో ప్రశ్న, జర్మనీ దేశం నందు దేశం ఐక్యంగా ఉండాలంటే ప్రజలకు వ్యాయామ విద్య అవసరం అని తెలిపిన వారు ఎవరు? ఆప్షన్ 1 జాన్ బెర్నార్డ్ బెసిడో, ఆప్షన్ 2 ఫెడరిక్ లుడ్విగ్ జాన్, ఆప్షన్ 3 గట్స్మత్, ఆప్షన్ 4 అడల్ఫ్ స్పేసెస్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 ఫెడరిక్ లుడ్విగ్ జాన్. మరో ప్రశ్న, గట్స్మత్ వ్యాయామాలను 3 రకాలుగా విభజించాడు. అందులో భాగం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఫ్రీ హ్యాండ్ ఎక్సర్సైజ్, ఆప్షన్ 2 మార్చింగ్ ఎక్సర్సైజ్, ఆప్షన్ 3 ఎక్సర్సైజ్ విత్ బిగ్ ఆపరేటర్స్, ఆప్షన్ 4 ఎక్సర్సైజ్ విత్ స్మాల్ ఆపరేటర్స్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 ఎక్సర్సైజ్ విత్ బిగ్ ఆపరేటర్స్. మరో ప్రశ్న, క్రింది వాటిలో 3Rs బోధనా పద్ధతి ఏ కాలానికి సంబంధించినది? ఈ ప్రశ్న డిఎస్సి 2008లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 ప్రాచీన స్పార్టా కాలము, ఆప్షన్ 2 నవీన స్పార్టా కాలము, ఆప్షన్ 3 మొదటి ఏథెన్స్ కాలము, ఆప్షన్ 4 చివరి ఏథెన్స్ కాలము. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 మొదటి ఏథెన్స్ కాలము. మరో ప్రశ్న, సంతోషం కలిగి ఉన్న వ్యక్తి అన్ని విషయాలను కొలవగలడు అనే నానుడి ఏ కాలానికి చెందినది? ఆప్షన్ 1 హోమరిక్ పీరియడ్, ఆప్షన్ 2 స్పార్టా పీరియడ్, ఆప్షన్ 3 ఎర్లీ ఎథీనియన్ పీరియడ్, ఆప్షన్ 4 లేటర్ ఎథీనియన్ పీరియడ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 లేటర్ ఎథీనియన్ పీరియడ్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.